నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రకాశంలో పారిశ్రామిక నవోదయం, రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కు కాసేపట్లో భూమి పూజ. టీటీడీపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష, వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. అమరావతిలో నిర్మాణ కార్మికుల సందడి, ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్న గుత్తేదారులు. లోక్సభ ముందుకు కాసేపట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు, 8 గంటల పాటు చర్చ జరపాలని కేంద్రం నిర్ణయం. నేడు అమల్లోకి రానున్న అమెరికా ప్రతీకార సుంకాలు, భారత్ సహా పలు దేశాలపై ప్రభావం. వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, టీటీడీ అధికారులతో సీఎం ఏ అంశాలపై చర్చించనున్నారు? స్వప్న, ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి కీలకంగా 2 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అయితే, రెండోది టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేసి వినూత్న ఆలోచనలకు శ్రీకారం ఎట్లా చుట్టాలి ఏంటి అన్న దాని మీద వినూత్న ప్రయోగాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే, ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉన్న ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళ కీలక సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా భక్తుల సౌకర్యమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. ఏదైతే సామాన్య భక్తులకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు సౌకర్యవంతంగా ఎలా స్వామివారి దర్శనం కల్పించాలి ఏంటి అన్న దాని మీద, అందుకు తీసుకోవాల్సిన చర్యలు, పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల మీద ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొనున్నారు. అయితే సీఎం గతంలోనే కొన్ని సూచనలు అయితే ఇప్పటికే టీటీడీకి కానీ అటు అధికారులకు కానీ చేస్తున్నారు. ఏదైతే ఆలయానికి సంబంధించి హిందువులు అధికంగా ఉన్న చోట శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలి, ఏదైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలు చేపట్టాలని చెప్పి ఒక కీలక ప్రణాళికలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఏ విధంగా జరగాలి ఏంటి అన్న దాని మీద కూడా ఇవాళ ప్రధానంగా సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. అలాగే వేసవి రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొండపైన కానీ లేకపోతే కింద కానీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం సెలవులు ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఏదైతే ఈ దర్శనానికి సంబంధించి అటు విఐపీ బ్రేక్ దర్శనాలు కానీ లేకపోతే 300 బ్రేక్ దర్శనాలు కానీ 300 రూపాయల దర్శనాలు కానీ వీటి అన్నిటికీ సంబంధించి ఇక్కడ నిరీక్షణ సమయం ఎక్కువ లేకుండా ఎలా దాన్ని తగ్గించాలి, అలాగే సామాన్య భక్తులకు వీలైనంత మెరుగ్గా ఎలా దర్శన భాగ్యం కల్పించాలి అన్న దానిలోనే ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తాం. సత్తా, ధన్యవాదాలు కృష్ణ. అమరావతి ఊపిరి తీసుకుంటోంది. రాజధానిలో మళ్లీ కార్మిక కళ కనిపిస్తోంది. పునర్నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు ఆయా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించుకుంటున్నాయి. కార్మికులు ఇతర సిబ్బంది కోసం వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు రాజధానికి చేరుకుని సన్నాహక పనుల్లో నిమగ్నమయ్యారు. రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభమవుతున్న వేళ అమరావతికి పూర్వపు కళ వస్తోంది. వైసీపీ హయాంలో చిట్టడివిలా మారిన ప్రాంతంలో మళ్లీ సందడి కనిపిస్తోంది. సీఆర్డీఏ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూలీల్ని సమీకరిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కార్మికులతో పాటు బీహార్, ఒడిశా, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇలా వచ్చిన వారికి మౌలిక వసతులు కల్పించే బాధ్యతను గుత్తేదారులు తీసుకున్నారు. తుళ్లూరు, అనంతపురం, వెలగపూడి, రాయపూడి వద్ద కార్మికులకు షెడ్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్ల నిర్మాణం పూర్తవగా మరికొన్నింటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పనులు చేయడానికి కొండపల్లి నుంచి వచ్చాం. సెంటరింగ్, రాడ్ బెండింగ్, సివిల్ వర్క్లు అన్నీ. లేబర్కి ఉండటం కోసం షెడ్యూల్ రిపేర్ చేస్తున్నాం. పాత అన్ని కుంగిపోయినాయి కదా, దాన్ని రిపేర్ చేసి లేబర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళిపోతాం. 10వ తారీఖు కల్లా లేబర్ దిగిపోతారు. ఇప్పుడు మేము 25 మంది ఉన్నాం అక్కడ. काम करने के लिए आया सर। कुछ भी हो, मेसन वाला हो या सप्लाई का हो, कुछ भी हो करता हूँ। 2 महीना मेरा पूरा हो गया इस कंपनी में, पहले भी काम कर चुका हूँ। फैसिलिटी अच्छा है। रूम बनाया तो फर्स्ट क्लास है, अच्छा है। ये रूम अच्छा है, ऊंचाई है थोड़ा, और गर्मी उतना महसूस नहीं होता है। मौसम वही बिल्डिंग बन जाता है तो उसको मैंने अचरा मैंने साफ सुथरा करते हैं। जैसे ये बिल्डिंग घर है, ये घर में अब बनाया है बिल्डिंग। हाँ, 2014 నుంచి 19 మధ్య రాజధాని నిర్మాణం ప్రారంభించిన సమయంలో వేల మంది రేయింబవళ్లు షిఫ్టుల్లో పనిచేసేవారు. పర్యవేక్షణకు ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ఉద్యోగులు ఉండేవారు. వీరిలో 90% ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వైసీపీ అమరావతి నిర్మాణాన్ని ఆపేయగానే కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారి కోసం కట్టించిన షెడ్లు పాడుబడ్డాయి, యంత్రాలు శిథిలమయ్యాయి. మళ్లీ ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్న వేళ ఇతర ప్రాంతాల కార్మికులు రావడం సంతోషంగా ఉందని రైతులు చెప్తున్నారు. 20 రోజుల్లో ఇక్కడ అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుందండి. ఎందుకంటే కార్మికులు అనే వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు ఉంటారు. వాళ్ళు ఉండారంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు వాళ్ళు పొందుతారు. జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు బిల్డింగులు కాంట్రాక్టులు అన్ని కూడా మొదలు పెట్టారు. అన్ని కంపెనీల వాళ్ళు కూడా ఇక్కడ అంతకుముందు 70% పూర్తయ్యి ఆగిపోయిన బిల్డింగులకు కూడా టెండర్లు పిలిచారు. ఆ టెండర్లన్నీ పూర్తయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పనులు చేయడానికి వస్తున్నారండి కార్మికులు. వాళ్ళందరి కోసం ఇక్కడ రాజధానిలో వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారండి. బాబు గారికి ఇల్లు లేదు, మేము ఇల్లు కట్టుకున్నామన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకొని కూడా ఏ పని చేయలేదు. ఎక్కడ పనులు అక్కడ నిలిపేసి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. అందుకే ప్రజలందరూ 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఈ అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర అభివృద్ధి తోడ్పడి ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం అమరావతిని నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో ఒక రూపు తీసుకురావాలని చెప్పి వారి కంకణం కట్టుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వారికి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే అమరావతి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లాలని మేమంతా కోరుకుంటున్నాం. అమరావతిలో ప్రస్తుతం సగంలో ఆగిన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయనున్నారు. సీడ్ యాక్సెస్ రహదారి పక్కనున్న సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి సీలింగ్, విద్యుత్తు, ఏసీలు, టైల్స్ అద్దాలు అమర్చే ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. శేఖమూరు వద్ద అంబేద్కర్ పార్కు, నీరుకొండ వద్ద కొండవేటి వాగు ప్రాజెక్టు, సీడ్ యాక్సెస్ రహదారి పక్కన మొక్కలు నాటే పనులు చేపట్టారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది. ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణమూ జరగాలని భావించింది. ఇటీవలే 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది. రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని, అప్పుడు భూమి సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి సీఎం వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్కు బయటి వైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపైన సీఎం చంద్రబాబు గడ్కరీతో చర్చించారు. ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకుని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని వివరించారు. గడ్కరీ దానికి సమ్మతించారు. అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు
16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు భూసేకరణ వ్యయం పెరగనుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రానికి అందే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని NHAI వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడలో పంట పొలాల మధ్యలో నుంచి రోడ్డు వేయటాన్ని రైతులు అడ్డుకున్నారు. గత 50 ఏళ్లుగా పొలం సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. పొలానికి సంబంధించి అన్ని హక్కులు ఉన్నాయన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పొలం మధ్యలో రోడ్డు వేస్తూ ఉండడంతో అడ్డుకున్నట్లు చెప్పారు. తమకు నష్టపరిహారం ఇచ్చి రోడ్డు పనులు చేసుకోవాలని రైతులు తేల్చి చెప్పారు. నేను పుట్టక ముందు నుంచి ఈ పొలం మా నాన్నగారు చేస్తున్నారు. ఇది పామూరు రోడ్డు వచ్చిందని చెప్పి అడ్డంగా పొలంలో వేస్తున్నారు. అయితే ఆర్టీఓ మేడం గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మేడం గారు ఏం చెప్పారు, మీ పాస్బుక్లు అవి తీసుకొని రమ్మన్నారు. తీసుకొని రండి, మీకు ఒక పరిష్కారం చూపించిన తర్వాత వర్క్ జరుగుతుందని చెప్పి వెళ్ళారు. అయితే వీళ్ళు ఏఏ గారు అధికారులు ఉన్నారు, వాళ్ళతోటే ఇది దుర్మార్గంగా వాళ్ళు వర్క్ సాగిచ్చారు. దాంతో మేము అడ్డగించాల్సి వస్తుంది. మా కాడ పాస్బుక్లు ఉన్నాయి. మాది ఎకరా 75 సెంట్లు ఉంది పొలం. ఆ పొలంలో అడ్డంగా పోతుంది, అటు ఇటు కాకుండా అడ్డంగా పోతుంది రోడ్డు. మాకు ఏదైనా న్యాయం చేసిన తర్వాత రోడ్డు వర్క్ చేసుకోమంటున్నాం సార్. 60 సంవత్సరాలు అయింది మా పొలం చేసుకుని, మా పిల్లలు కూడా పుట్టలేదు. అప్పుడు ఆయన చేసుకొని గడ్డలు బడ్డలు తయారు చేసుకొని దునపాతలతో తయారు చేసుకున్నాం సార్. ఆ రోజుల్లోనా ఈ రోజుల్లో వచ్చి నేను అడ్డం వేసుకొని పోతానంటే మేము ఎట్ట బతకాలి సార్? పాస్బుక్లు వచ్చినాయి, డీఫారం ఉంది, మా పట్టా పొలం పట్టాకు పన్ను కడుతున్నాము, అన్నీ ఉన్నాయి సార్. మరి ఇవాళ వచ్చి దమ్ముదైనంతో వేస్తున్నారు. మాకేదో ఒక న్యాయం చేస్తే పనిస్తాం. 50 సంవత్సరాల నుంచి చేసుకుంటుండ, ఇవాళ వచ్చి దౌర్జన్యంగా ఈ నుంచి తీసుకొని పోతుండ్రు. ఏది పక్కన బొమ్మంటే పోకుండా అడ్డం తీసుకొని పోతుండ్రు. నష్టపరిహారం కట్టిమని అడుగుతున్నాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద చోరీ బస్సును మేడికొండూరు సత్తెనపల్లి పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. గుంటూరు నుంచి మేడికొండూరు మండలం విసదల ఎన్ఆర్ఐ కళాశాలకు వెళుతున్న ఖాళీ బస్సును టిఫిన్ కోసమని డ్రైవర్ పేరేచెర్ల వద్ద ఆపారు. డ్రైవర్ దిగటం గమనించిన దుండగుడు నాగేశ్వరరావు బస్సును స్టార్ట్ చేసుకుని తీసుకెళ్లాడు. అపహరించిన బస్సును తీసుకుని వెళుతూ మేడికొండూరు సమీపంలో ఆటోను ఢీకొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న 6 గాయపడ్డారు. ధూళిపాళ్ల సమీపంలో బస్సును పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లు నేడు లోక్సభలో చర్చకు రానుంది. 8 గంటల పాటు చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి సమయాన్ని పెంచే అవకాశం ఉంది. 12 గంటల చర్చకు బీఎస్సీలో విపక్షాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు లోక్సభలో జరిగే చర్చలో పాల్గొనున్నారని తెలుస్తోంది. వక్ఫ్ బిల్లుపై తమ గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇండీ కూటమి బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. వక్ఫ్ బిల్లును ఐక్యంగా వ్యతిరేకించాలని ఇండీ కూటమి నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ హౌస్ లో సమావేశమైన విపక్ష పార్టీల నాయకులు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లోక్సభలో చర్చ సందర్భంగా వక్ఫ్ బిల్లు ఎంత రాజ్యాంగ విరుద్దమో తెలియజేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, కాంగ్రెస్ సహా ఇండీ కూటమి పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. సభ్యులంతా సభలో ఉండాలని సూచించాయి. లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI దేశవ్యాప్తంగా హైవే సెక్షన్లపై సగటున 4 నుంచి 5% వరకు టోల్ ఛార్జీల్ని పెంచింది. సవరించిన టోల్ ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ద్రవ్యోల్బణం మార్పులతో ముడిపడి ఉన్న రేట్లను సవరించే వార్షిక కసరత్తులో భాగంగా ఈ సవరణ జరిగినట్టు చెప్పారు. టోల్ ఛార్జీల పెంపుతో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై రహదారి ప్రయాణాలకు వాహనదారులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. NHAI అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలకు వేర్వేరుగా టోల్ రేటు పెంచుతోంది. నేషనల్ హైవే నెట్వర్క్ లో దాదాపు 855 టోల్ వసూలు కేంద్రాలు ఉన్నాయి. వీటిపై జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం రుసుము విధిస్తారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు ట్రంప్ సుంకాలను ప్రకటించనుండగా అవి వెంటనే అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమలు కానున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోజ్ గార్డెన్ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విముక్తి దినం పేరుతో ప్రతీకార సుంకాల్ని ప్రకటించనున్నారు. అంటే భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 1:30కు టారిఫ్లను వెల్లడిస్తారు. ఈ మేరకు తన వాణిజ్య బృందంతో ఇవాళ ట్రంప్ చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన వెంటనే అవి అమల్లోకొస్తాయని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ స్పష్టం చేశారు. టారిఫ్ల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. టారిఫ్ల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజును అమెరికా విమోచన దినంగా ట్రంప్ అభివర్ణించారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా ఉన్నామన్న ఆయన చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని అన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు. ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాల్ని అవలంబిస్తున్నాయన్నారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమన్నారు. అమెరికా వాణిజ్య భాగస్వామ్యులపై వ్యక్తిగత టారిఫ్లను విధిస్తారా, లేక కొన్ని దేశాలపైనే విధిస్తారా, లేక అమెరికాకొచ్చే అన్ని దిగుమతులపై 20% సుంకం విధిస్తారా అనేది స్పష్టత లేదు. అమెరికా నుంచి భారత్కు దిగుమతవుతున్న మందులపై 10% పన్ను పడుతోంది. అందువల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న ఔషధాలపై 10% పన్ను పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ తమ ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తుందని విన్నట్లు చెప్పిన ట్రంప్ ఆ పని ఇంతకుముందే ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ట్రంప్ టారిఫ్ల నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్తో సంబంధాలపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు, డ్రాగన్ నృత్యం మాదిరిగా ఉండాలని జిన్పింగ్ ఆకాంక్షించారు. భారత్ చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన వేళ ఇరు దేశాధినేతలు పరస్పరం అభినందన సందేశాలు పంచుకున్నారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొన్ని రోజుల నుంచి సాధారణ స్థితికి చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాలు శాంతియుతంగా కలిసి ఉండేందుకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ గుర్తు చేశారు. ప్రధానంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, సమన్వయం పెంచుకునేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల్ని సంయుక్తంగా కాపాడుకునేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు జిన్పింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రతిపాదనల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని రష్యా పేర్కొంది. అయితే ట్రంప్ శాంతి ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేయలేమని స్పష్టం చేసింది. తమ ప్రధాన డిమాండ్లను అమెరికా విస్మరిస్తోందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అన్నారు. యుద్దం మూల కారణాలకు అగ్రరాజ్యం పరిష్కారం చూపడం లేదన్నారు. శాంతి ఒప్పందంలో తమ ప్రధాన డిమాండ్లకు స్థానం లభిస్తేనే ఒప్పందంపై ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయని, వాటిపై కసరత్తు జరుగుతోందని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఇదివరకే ప్రకటించింది. ఈ ప్రక్రియ ఊహించిన దానికంటే సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చే వివాహం జరిపించిన ఘటనలో తాజాగా ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త దగ్గరకు తిరిగి వెళ్లిపోమని ప్రియుడి తల్లి ఆమెకు తేల్చి చెప్పింది. భర్త పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తిరిగి వెళ్లిపోవాలని సూచించింది. గ్రామ సభలో ఈ మేరకు పంచాయతీ జరగ్గా మొదటి భర్త ఆమెను మరోసారి చేరదీశాడు. ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్జాట్ గ్రామంలో వెలుగుచూసిన షాకింగ్ ప్రేమ కథ అనూహ్య మలుపు తిరిగింది. తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్తో ఇటీవలే బబ్లు పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లు తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాక్ ఇచ్చింది. రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. రాధిక భర్త పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తాను చలించిపోయానని, అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపోమ్మని రాధికకు చెప్పానని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్జాట్ గ్రామంలో పంచాయతీ జరిగింది. తన భార్య రాధికను చూసుకుంటానని బబ్లూ గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకేదైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు.
బబ్లూకు గోరఖ్పూర్కు చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. వారికి 2 సంతానం. వలస కార్మికుడైన బబ్లూ పని కోసం వేరే రాష్ట్రానికి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆయన భార్యకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. బబ్లూకు ఈ విషయం తెలిసింది. ప్రియుడితో కలిసి భర్తలను చంపిన ఘటనను చూసిన బబ్లూ తన భార్య కూడా అలా చేస్తుందేమోనని భయపడ్డాడు. వివాహేతర సంబంధం ఉందని భార్యతో గొడవపడి తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని భావించి ప్రియుడికి ఇచ్చి గత నెలలో వివాహం జరిపించాడు. వారి వివాహాన్ని కోర్టులో కూడా నోటిఫై చేశాడు. అఫిడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు. 2 పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు.